అన్న ఈ యొక్క కాలేజ్ ట్రాన్స్ఫర్ పరంగా బాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అన్న. యూనివర్సిటీ టు అటానమస్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చా, అటానమస్ టు అటానమసే ట్రాన్స్ఫర్ అవ్వాలా, నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ టు ఇంజనీరింగ్ కాలేజ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చా, ఏది పాసిబుల్ అవుతుంది ఏది పాసిబుల్ అవ్వదు అని అడుగుతున్నారు. కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కలగా టోటల్ మనకి ఇన్స్టిట్యూషన్స్ అనేవి 2 ఉంటాయి. ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్ మరియు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఉంటుందన్నమాట. అందులో కూడా ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్లో నాన్ అటానమస్ ఉంటుంది. యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్లో కూడా నాన్ అటానమస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు సింపుల్గా మీకు ఈ బాక్స్ అర్థమైపోతుంది. సో ముందుగా మనం ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న నాన్ అటానమస్ నుంచి మరియు ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న నాన్ అటానమస్ అంటే బోత్ కూడా సేమ్ ఉన్నప్పుడు పర్మిటెడే. అంటే బోత్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్ అయ్యండి నాన్ అటానమస్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అదేవిధంగా అటానమస్ అయ్యుండి నాన్ అటానమస్కి అయితే నాట్ పాసిబుల్. అండ్ అదేవిధంగా ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్ నుంచి నాన్ అటానమస్ నుంచి యూనివర్సిటీలో ఉన్న నాన్ అటానమస్కి పాసిబుల్ కాదు. అదేవిధంగా ప్రైవేట్ అన్ఎయిడెడ్ నుంచి నాన్ అటానమస్ నుంచి అటానమస్ కూడా నాట్ పాసిబుల్ అవ్వదు. ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఇంత సోదిగోలు లేకుండా ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి పర్మిటెడ్. అవి ఏంటి అంటే నాన్ అటానమస్ నుంచి మళ్ళీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ అటానమస్కే మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదా యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ అయ్యండి యూనివర్సిటీ నాన్ అటానమస్ నుంచి ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్లో నాన్ అటానమస్కే మీరు ట్రాన్స్ఫర్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది బెస్ట్, సింపుల్. ఇది డిస్కస్ చేస్తే బెస్ట్ సరిపోతుంది. రిమైనింగ్ అన్నీ కూడా నాట్ పాసిబుల్. ఇది అఫీషియల్గా వెబ్సైట్లో డిస్ప్లే చేస్తున్న కంటెంటే. ఇది మీరు కావాలంటే DTEAP engineering.in వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పరంగా కాలేజ్ ట్రాన్స్ఫర్కి ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ సింపుల్. నాన్ అటానమస్ నుంచి నాన్ అటానమస్కి పాసిబుల్ అవుతుంది. సింపుల్గా అది ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్ అవని యూనివర్సిటీ అవని ఏదైనా సరే అలానే పాసిబుల్ అవుతుంది. ఈ కాలేజ్ ట్రాన్స్ఫర్ గురించి డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.